యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నానండి. నన్ను ఒక మిత్రుడు అడిగాడు, ఎందుకు మీ క్రైస్తవులు రక్షణ తీసుకున్నావా అని అడుగుతారు, రక్షణ పొందావా అని అడుగుతారు అని అంటే, మిత్రునికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఖచ్చితంగా లోకంలో ఉన్నవారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే ముందు రక్షణ పొందాలి. ఎందుకు ఈ రక్షణ పొందాలి అని అంటే, మన శరీరం యొక్క దిగంబరత్వం కనపడకుండా ఉండడానికి మనం ఏం చేస్తున్నామంటే, వస్త్రము అనేటటువంటి రక్షణని మనము అనుగ్రహించుకుంటున్నాము. అదేవిధంగా పాదాలకు చెప్పులు వేసుకుంటున్నాము. ఎందుకు ఆ చెప్పులు వేసుకుంటున్నాము అని అంటే, ఆ పాదాలకి ముళ్ళు కానీ మరి రాళ్ళు కానీ గుచ్చుకోకుండా ఆ యొక్క చెప్పులు ఏం చేస్తున్నాయంటే నీ పాదాలని రక్షిస్తున్నాయి. అదేవిధంగా శరీరానికి, భౌతిక సంబంధమైనటువంటి శరీరానికి ఇవన్నీ మనం రక్షణ పొందుతున్నాం. ఇప్పుడు బైక్ మీద పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని పోతాము. ఎందుకు హెల్మెట్ ధరిస్తూ ఉన్నాము అని అంటే, మనము యాక్సిడెంట్ అయినప్పుడు బైక్ నుంచి కింద పడ్డప్పుడు తల పగలకుండా ఉండడానికి ఆ యొక్క హెల్మెట్ అనేది రక్షణగా మనం పెట్టుకొని వెళ్తున్నాము. మరి భౌతిక సంబంధమైనటువంటి ఈ శరీరానికే ఇన్ని రక్షణలు మనం పొందుతున్నట్లయితే, ఆత్మ సంబంధమైనటువంటి మరి ఆత్మకు రక్షణ ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. మరి మీరు అనుకోవచ్చు, అదేంటి శరీరానికి ఆత్మ రక్షణ ఉంది కదా, ఆత్మ లోపల ఉంటుంది, ఆత్మను రక్షించేది శరీరం కదా అని అనుకుంటే పొరపాటు. ఎందుకనంటే, శరీరము మనం చనిపోయిన తర్వాత శరీరం తీసుకుపోయి మట్టిలో కప్పెడతారు. మట్టిలో కప్పెట్టేంత వరకే నీకు ఆత్మకు రక్షణ. మరి చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే, నెమ్మదికరమైనటువంటి స్థలంలోకి, దేవుడిచ్చినటువంటి ఈ ఆత్మ దేవుని దగ్గరలోకి తిరిగి వెళ్ళాలి. మరి బైబుల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మరి నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని సెలవిస్తూ ఉంది. మరి దేవుడు మనలో ఆత్మని పెట్టాడు కనుక ఈ ఆత్మ దేవుని దగ్గర ఉండాలి, దేవుని దగ్గర నెమ్మదికరమైన స్థలంలో ఉండాలి. మరి అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటటువంటి ప్రాంతానికి, నరకానికి వెళ్ళకుండా మరి ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళడమే రక్షణ పొందడము అని అంటారు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని ఒప్పుకొని మరి సొంత రక్షకునిగా అంగీకరించి, మరి నేను పాపము చేయను, మరి ఇక్కడ పాపము అంటే నేను చేయట్లేను కానంటే, పాపం అంటే బైబుల్ ఏం సెలవిస్తుందంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము, మరి సకల దుర్నీతియు పాపము, మరి మేలైనది చేయనిరిగి అలాగూ చేయకపోవడము పాపము. నేను ఎక్కడ పాపం చేశానని నువ్వు అనుకోవచ్చు. మరి దేవుడు చెప్పింది వినకపోవడమే మన పాపము. చాలామంది వ్యభిచారం చేస్తారు, చాలామంది దొంగతనం చేస్తారు, చాలామంది మరి నరహత్య చేస్తారు. ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో పాపమే.